వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం అఫ్జల్ సాగర్ లో తీవ్ర విషాదం మిగిల్చింది. నాలా పక్కన నివాసం ఉంటున్న 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అదుపు తప్పి వరదలో పడిపోయిన రామ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన అర్జున్ సైతం నాలాలో కొట్టుకుపోయారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2 కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అఫ్జల్ నగర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షం కారణంగా తీవ్ర విషాదం హైదరాబాద్ లో నిండినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనము అఫ్జల్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ నాలాలో కొట్టుకుపోయినటువంటి ఇద్దరు మామ అల్లుళ్ళు రామ్ అర్జున్ ఇద్దరు కూడా నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. వారి నివాసం పక్కనే ఉంటుంది. అయితే ఈ నాలా నుంచి వారు ఇంట్లోకి సామాగ్రి తీసుకువెళ్లే సమయంలో కూడా కొంత వరద ఎక్కువగా రావడం కారణంగా కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఈ కింది నుంచి వారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క నాలాలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి పడిపోయినటువంటి ఒకరు రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఇప్పటికీ నిన్న నైట్ జరిగినటువంటి ఘటన కారణంగా కూడా ఇప్పటికీ కూడా వారి యొక్క మృతదేహాలు అదేవిధంగా వారి బాడీలు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వారి యొక్క నివాసాన్ని మనం గమనించుకోవచ్చు. చిన్నపాటి ఇంట్లో నాలా పక్కనే ఉన్నటువంటి చిన్నపాటి ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు గల్లంతవ్వడం పట్ల కూడా వారు తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏమైతారు మీకు राम अर्जुन लो जगह यहाँ तक पानी आया देखो पूरा यहाँ तक, तो उन्होंने उठा के डाले और रामा क्या करा सब पानी में तिर के गालियाँ दे रहा उन्हें। मैं देख रही वहाँ से तो हमारे दामाद का पैर ऐसा खींच के उसको 3 दफ़ा जाके 3 दफ़ा आए। उसके बाद में चौथे दफ़ा को दोनों भी उधर गए। हम क्या बोले घर वाले देखे तुम्हारे दामाद गए बोले तो जाके जब देखे तो क्या है वो दुकान है सामने, वो ढाबा है, ढाबे को हमारा दावत पकड़ लिया। तो वो रामा क्या करा उसका भांजा उसके पैर को पकड़ के खींच लिया। अब कल से भी पता है साहब, अब कुछ तो भी करो। 4 बच्चे घर में उसको दार में मेरे करे रहती, उसका ऑपरेशन भी करे मैं मेरे बच्चे का। अभी छोटे छोटे बच्चों को कौन देखते मेरे पल्लों में डाल के गया। तो हमारा दामद क्या बोला सबके पैरा पड़ा। मेरे दामद को ऊपर से खींच के ले गया। अर्जुन अर्जुन हम पकड़ बोल के उन्हें एक तरफ गया कहते हैं, इन्हें एक तरफ गया। पूरे लोग देख रहे उन लोग आके मेरे को बोले పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొంత విషాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు కూడా ఏమి తెలియని అయోమయ స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు నివసించేటటువంటి ఇల్లు ఇది. ఆ ఇంట్లో కూడా చిన్నపాటి స్పేస్ ఉంది, అంతే అక్కడే వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇది ఈ యొక్క ఇల్లు నాలా పక్కనే నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చిన్నపాటి ఇంట్లో కూడా పడిపోయినటువంటి ఈ యొక్క నాలాలో కొట్టుకుపోయినటువంటి రామ్ తో పాటు రామ్ 4 పిల్లలు, అందులో 3 ఆడబిడ్డలు కాగా ఒక చిన్న పిల్లవాడు ఆయన భార్య కూడా నివసిస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో వారి ఇంట్లో ఈ యొక్క వంట సామాగ్రి అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వర్షం పడితే కనుక ఈ యొక్క సామాగ్రి ఇళ్లలోకి తరలించే క్రమంలో కూడా వరద ఉధృతి ఎక్కువ కావడం, ఒకేసారి కుంభవృష్టిగా వర్షం పడడం కారణంగా కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ కట్టల మాదిరి కట్టినటువంటి ఈ యొక్క ఏరియాలోనే ఒక్కొక్కరు వారి యొక్క వంటను చేసుకునేటటువంటి ప్రాంతంగా ఉంది. ఇక్కడే వారు వంటలు కూడా చేసుకునేటటువంటి ఇది కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి యొక్క వంట సామాగ్రి ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా ఈ యొక్క సామాగ్రిని తరలించేటటువంటి క్రమంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఒకరు పడిపోయిన వెంటనే వారిని మరొకరు రక్షించేటటువంటి ప్రయత్నం చేయగా వారు కూడా కొట్టుకుపోయారు. అయితే నేరుగా నాలా వద్దకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి మరోసారి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వరద ఉధృతి కారణంగా కూడా తీవ్రమైనటువంటి పైన కురిసినటువంటి వర్షం కారణంగా కూడా తీవ్రంగా వరద ఉధృతి ఉండడం వల్ల ఈ యొక్క నాలా నుంచి పొంగి పొరలడం కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే వారిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకోవడంతో ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇక్కడ
నాలాలో కొట్టుకుపోయినటువంటి అర్జున్ రామ్ ఇద్దరు కూడా మామాలులుగా చెప్తా ఉన్నారు. వారికి ఇద్దరికి ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా నిన్న రాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వారి యొక్క ఆచూకీ దొరకలేదు. నిన్న ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షం కారణంగా వారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే ఇప్పటికే ఇక్కడికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటుగానే వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి నేరుగా వచ్చి ఘటనా స్థలికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అయితే మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాడీలు ఇప్పటి వరకు దొరకకపోవడం పైన కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నాలా పైన నిర్మించి దాదాపు 145 ఇండ్లను నిర్మించారు. చిన్నపాటి ఏరియాలో వారి యొక్క ఇళ్లను నిర్మించుకున్నారు. అవన్నీ అక్రమ కట్టడాలే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని ద్వారానే ఇటువంటిది జరుగుతూ ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో నాలా పైన ఈ యొక్క అక్రమ కట్టడాల వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాలాకు అడ్డుగా కట్టినటువంటి ఇండ్ల కారణంగానే వరద ప్రవాహానికి అడ్డుగా కట్టడం వల్ల ఈ యొక్క సమస్య ఉత్పన్నం అవుతా ఉంది అనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా రామార్జున్ల బాడీల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. బృందాలు అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అటు నాలాలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బాడీలు తీవ్రమైనటువంటి వరద ఉధృతి కారణంగా కూడా ఆ యొక్క ప్రవాహానికి ఎక్కడైనా చిక్కుకుంటే తప్ప ఈ ఏరియాలో నియర్ బై కూడా దొరికేటటువంటి ఛాన్స్ కూడా కనిపించడం లేదన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ బాడీలు దొరికేంత వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఉధృతి ఎందుకు వస్తుంది? ఇది వాటర్ యాక్చువల్లీ ఇది వాట్సాప్ ట్యాంక్, ఇది మెహందీపట్నం, లక్డీకా పుల్, 2 నెంబర్ 12, 13, 14 జీవీ మాల్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం రోడ్స్ అన్ని స్లోప్స్ ఉంటాయి. ఆ స్లోప్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అన్ని ఇక్కడ నంపల్లి మల్లపల్లి విజయన్ కాలనీ వాటర్ ఇక్కడ లోపలి ఇది ఎంట్రీ అవుతుంది. 6 ఫీట్ హైట్ ఉంటుంది వాటర్. ఇది 6 ఫీట్ హైట్ ఉంటుంది. 6 ఫీట్ హైట్ ఉంది. యాక్చువల్లీ ఇది మోరింది కదా వాటర్ పది, ఇది 8 ఫీట్ ఉంటుంది. ఇది మోరీ ఈ 8 ఫీట్కి మోరీది ఇల్లు 10 ఫీట్ ఉంటుంది. ఆ 10 ఫీట్ ఇది మొత్తం 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ నుంచి ఆ రోడ్ డెడ్ ఎండ్కి పెద్ద మోరీ ఉంటుంది. ఆ మోరీ తగ్గి మోరీ అటాచ్ ఇల్లులు ఉన్నాయి. అయితే ఈ ఇల్లులు 10 ఫీట్ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు మొత్తం హాఫ్ కిలోమీటర్ నుంచి మోరీ డెడ్ ఎండ్ తగ్గ ఇల్లులు మొత్తం తీసేయాలి. ఇది క్లీన్ చేసి ఈ మోరీ కాబట్టి డబల్ వేసేయాలి. ఇది ఇప్పుడు ఈ హాఫ్ కిలోమీటర్ వీళ్ళకి ఇండిపెండెంట్ ఇల్లుస్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ ల్యాండ్ ఉంది. అక్కడ ఒక G+3 ఫ్లోర్ది ఒకటి అపార్ట్మెంట్ కట్టి ఒక్కొక్క వారికి ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తే వీళ్ళు సేఫ్గా ఉంటారు. ఇంకొకటి వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళు ఏమైనా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వీళ్ళు చేసుకుంటేనే ఉంటుంది, చేసుకోకపోతే వీళ్ళు ఉంటుంది. అప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏమంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా ఇయ్యారా అది మనకి తెలియదు. కాబట్టి వీళ్ళకి ఒక ఫ్యూచర్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ సెట్ చేయాలి. మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు సేమెంట్ కండి, అక్కడ నుంచి ఏదైనా వీళ్ళకి ఫండ్ ఇస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఇది ఇక్కడ చాలా మంది వస్తారు తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఏమంటే ఎవరు టేక్ కేర్ చేయరు, వస్తారు చూస్తారు చేయమంటారు, లైట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఇది డెవలప్మెంట్ కాలేదు. నేను ఇక్కడ నా 44 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాను. నా ఇల్లు ఇక్కడ బ్యాక్ సైడే. అయితే ఇప్పుడు ఏమంటే ఇది ఇప్పుడు యాక్సిడెంట్ ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ఇది ఫస్ట్ టైం జరిగింది. మళ్ళీ ఇది నెక్స్ట్ టైం జరగకుండా గవర్నమెంట్ ఇది కొద్దిగా ఇమీడియట్గా తీసుకుని ఒక 1.5 మంత్లో ఇది కంప్లీట్గా వర్క్ అయిపోలే అంతే. चार बच्चे, इनको 3 बच्चे, उनको 1 बच्चा है, उन्होंने भी अब आ रहे 4 बच्चे। 7:30 बजे बैठ के गया मेरा भाई। कितना बजे को? 7 बजे, 7:30 बजे पलंग पकड़ने गया। पलंग पकड़ने गया तो चले गए, पकड़ने गया तो दूसरे जन को भी उन्होंने मामू है बल्कि उन्होंने देने दिया तो वो भी चले गए। 2 जना भी गए साहब। पलंग पकड़ने उन बुढ़ के चले गए, उसके बाद भी चले गए। पहले रामू पलंग पकड़ने गया, पलंग पकड़ चल के वो पकड़ने गए, भाई के गए तो वो अर्जुन देखे, अर्जुन वहाँ ठहरे थे। मामा गए बुढ़ के बोल के उन गए तो दोबारा आए नहीं, कौन भी नहीं। अब इतना पानी, इतना आधा पानी कौन देखते, जेंट्स एक भी नहीं इधर, कौन भी नहीं देखे। पूरा पानी 1-2 घंटे के बाद खाली हुआ इधर से, जब तक कुछ भी खाली नहीं हुआ। वैसा हुआ साहब। भाई है मेरा वो रामू, बहन का बच्चा है वो, भांजे और मामा।
दोनों। ऑफिसर आया क्या पूछा अम्मा? ऑफिसर नहीं मैं अब भी आई सर, अब भी आई मैं। हाँ, एक आधा घंटा भी नहीं होगा मेरे को आके। आपको कौन फोन करा? हमारी सास फोन करे, हमारी सास करी फोन, हमारी सास करी। क्या पूछा? तुम्हारा घर वाला पानी में गया बोल के बोले। फिर सुबह गाड़ी पकड़ के निकल आई मैं। कैसे गिर गया बोला वो? मेरे को नहीं मालूम, मैं रक्षाबंधन को गई थी, वहाँ पे रह गई, 4 दिन रह गई। पानी आया वो तो हमारे साथ बोले तुम्हारा घर वाला गया बोल के पानी ये क्या कि उठाने लगा, गए निकल के। वो बच्चे भी तुम्हारे पास है ना? हाँ, ये मेरे बच्चे, मेरा ये बड़ा है, एक बच्चे मेरे पास है। हाँ, मेरे दो बेटे हैं, एक बेटी है। ऑफिसर क्या पूछा? ऑफिसर को अभी नहीं बात करें, हम नहीं बात करें अभी चाहे। हाँ, अभी चाहे ऐसा बड़ा खाट था, वो खाट पकड़ने गए, पलंग पकड़ने गए तो उन्होंने डूब गए, तो उन्होंने हमारे भैया डूब गए, तो उन्होंने मामा चले जा रहे बोल के उन्होंने पकड़ने गए, तो उन्होंने भी चले गए, 2 भी एक साथ चले गए। उन्होंने पहले गए हमारे भैया, उनके बाद में हमारे बहन का बच्चा गया, 2 भी चले गए। ऐसे पकड़ने को घर में पानी आया, वो नीचे बच्चे हो गए, को भी उतरने को ये ध्यान नहीं कर रहे। हम भी जाते निकल के, बल्कि बच्चे को छोड़ दिए, दोनों भी मार ले रहे, पकड़ो वहाँ तलक बोल के कोई भी नहीं आए, कोई भी पकड़े नहीं। इतने पानी में कैसा पकड़ना, हम भी चले जाते उनके बराबर बोल के, नहीं आए कोई भी, तो उन्होंने चले गए। बाद में पानी थोड़ा थोड़ा था, तो ऐसा बोले, तो मीडिया वाले आ गए, आके कैसा चले गए, क्या चले गए। 2 बजे रात में 100 बार आ रहे, वही बात बोल रहे, कितने बार बोलना, क्या बोलना नहीं। पुलिस कितने बजे को आया और रेस्क्यू ऑपरेशन? पुलिस वाले 9-7-8 बजे आए, मालूम हो गया जब भी चाहे पुलिस वाले भी। ये उनसे बीच के जब आके उन्हें मोबाइल में ढूंढने को लगाया तो नहीं गए। घंटा 2 घंटे 2-3 घंटे हो गए। मेरे को बुला के लेके गए, उनको बुला के लेके गए, और नामा गिमा सब लेके गए, फोटो लिख के गए, फोटो दिए, वो फोटो दे के जाओ निकल के बोले, निकल के आए। रात में अंदर जा के देखिए, उन लोग सब जन अंदर, पुलिस वाले लोगों को अंदर जाके देखिए, नहीं मिले, कल देखेंगे बोल के बोले। अभी रात हो के सुबह हो गए, अभी तक नहीं मिल रहे उन लोग। రైట్ ప్రస్తుతం ఈ యొక్క అఫ్జల్ సాగర్ నాలా వద్ద తీవ్రమైనటువంటి కొంత వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా మామ అల్లుళ్ళు రామ్ అర్జున్ ఇద్దరు కూడా నాలాలో పడిపోవడం తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. వారికి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నపాటి ఇళ్లలోనే వారి యొక్క నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి యొక్క సామాగ్రి కూడా ఇళ్ల ముందే ఉంటుంది. ఆ సామాగ్రిని ఇళ్లలోకి వర్షం నుంచి ఇళ్లలోకి తరలించేటటువంటి క్రమంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఒకరు కాలు జారి అదుపు తప్పి లోన ఈ యొక్క వర్షం నీటిలో పడిపోగా ఆ యొక్క వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా ఈ యొక్క నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ఘటన జరిగిన సమయంలో కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ ఆహాకారాలు చేస్తూ కూడా సహాయం కోసం అభ్యర్థించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ నాలా గుండా వరద ఉధృతి ఎక్కువగా అయిన సమయంలో కూడా ఈ యొక్క పై వరకు నీటి ప్రవాహం ఉండడంతో ఈ యొక్క ఘటన జరిగింది. కొద్దిగా అదుపు తప్పి ఆ వాటర్లో పడిపోవడం వల్ల ఈ యొక్క ఘటన జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఘటనకు ప్రధానంగా కూడా కారణాలను మరోవైపు పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది అనేటటువంటిది కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగానే కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడ పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి అడ్డుగా పెట్టినటువంటి బార్గేట్ లాంటిది పెట్టారు. ఈ యొక్క వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 కుటుంబాల్లో కూడా తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్ళింది ఈ యొక్క వరద. పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఏ మాత్రం కూడా తోచనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక ఆచూకీ లభించలేదు. వారికి ఈ ఇంటి నియర్ బై ఉండేటటువంటి వారు కూడా ఈ యొక్క నాలాల్లో గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బంధువులు వారి ఇండ్లకు చేరుకొని రోధిస్తున్నటువంటి
పరిస్థితి అయితే ఉంది. దిగిన పరిస్థితుల్లో వారు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకరికి 4 పిల్లలు కాగా మరోవైపు రామ్కి 3 పిల్లలు, వారిద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు కుటుంబ సభ్యులు తీరని శోకంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారి కోసం ఇప్పటికి కూడా గాలింపు చర్యలు వారి కుటుంబ సభ్యులతో పాటుగానే అధికారులు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది కూడా చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ముమ్మరంగా ఈ యొక్క నాలాల వెంట గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అఫ్జల్ సాగర్ నాలాలో కూడా కొట్టుకుపోయిన వారి ఇళ్ల వద్ద తీరని శోకం మిగిల్చి వెళ్ళిపోయినటువంటి వరద ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ రెడ్డితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.